స్కూల్ ఎక్కడున్నాయి సార్? ఎందుకంటే ఇప్పుడు నేను నేర్చుకుంటాను ఒక అలాంటి బట్టలు, అనసూయ లాంటి బట్టలు వేసుకొని కరాటీ ఇవన్నీ నేర్చుకొని రోడ్లంట పడి తిరుగుతుంటాం. మన భారతదేశం గొప్ప స్థాయికి వెళ్ళిపోద్ది. నాగబాబు గారు చెప్పేది ఏమన్నా పద్ధతి ఉందా సార్? రెస్పెక్ట్ ఉంది సార్, రెస్పెక్ట్ పోగొట్టుకోవద్దని చెప్పండి సార్. నాగబాబు చెప్పింది నచ్చలేదండి మీకు? సార్ కరాటే నేను నేర్చుకుంటాను సార్. చిన్న 3 ఏళ్ల పిల్లకి నేను ఎక్కడ నేర్పించాను, 80 ఏళ్ల బామ్మకి ఎక్కడ. అసలు కరాటే ఎందుకు నేర్చుకోవాలి చెప్పండి నాకు సార్. అసలు కరాటే ఎందుకు నేర్చుకోవాలి? ఆయన చెప్పారు కదా, డిఫెన్స్ నేర్చుకోండి అమ్మా, మీరు స్వేచ్ఛగా బతకండి అమ్మా అంటే. మేము స్వేచ్ఛగానే బతుకుతున్నాం సార్. సొసైటీలో మాకు చదువులు నేర్పిస్తున్నారు, ఉద్యోగాలకు పంపిస్తున్నారు, మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నాం. ఎవరు పంపిస్తున్నారు మిమ్మల్ని ఉద్యోగాలకి? కాదు సార్, మాకు స్వేచ్ఛని ఇచ్చారు. ఎవరిచ్చారు? ఎవరిచ్చారు స్వేచ్ఛని? మా తల్లిదండ్రులు ఇచ్చారు సార్. తల్లిదండ్రులు బిడ్డకు స్వేచ్ఛని ఇస్తారు కదా, అది కామనే. కానీ స్వేచ్ఛని ఇవ్వాల్సింది మగవాళ్ళు ఇస్తేనే ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉన్నట్ట? అదే సార్, నిన్న ఆయన మంచి ఉద్దేశంతో చెప్పి చేతులు పెట్టుకొని ఒక లేడీ ముందు కూర్చొని తప్పైపోయిందమ్మా అని ఆయన అంటున్నారు. చెడు చెప్పిన వాళ్ళేమో వీళ్ళు రైట్ అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అది కాదు అమ్మ, మీ పేరేంటమ్మా? మీరు ఓకే. ఇప్పుడు నాగబాబు ఏమన్నారంటే దుస్తులు వేసుకోవడం అనేది వాళ్ళ హక్కు, ఏ దుస్తులు వేసుకుంటారు అనేది వాళ్ళకు వదిలేయండి. ఇప్పుడు దుస్తులు వేసుకుంటే అందరూ మాట్లాడుతున్నది పిల్లలు చెడిపోతున్నారు అని. దుస్తులు వేసుకుంటే చెడిపోయే పిల్లలు ఎవరో ఐడెంటిఫై చేయండి. అదే దుస్తులు వేసుకొని అనసూయ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళమనండి, హారతి పట్టి వాళ్ళ ఇంట్లోకి రమ్మనండి సార్. చెప్తారా? వాళ్ళ ఇంటికే కదా వెళ్తుంటా ఆమె అలాంటి దుస్తులు వేసుకొని. అదే జబర్దస్త్ ప్రోగ్రామ్ కాబట్టి ఆయన వెనకేసుకొచ్చారా సార్? మరి అసలు ఏమన్నా పద్ధతి ఉందా సార్? అసలు మంచికి కాలు ఒక అడుగు ముందుకేసారని నిన్న మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆమె నిన్న ఎలాంటి వీడియో పెట్టింది, ఒక ఇంటి ముందు ఒక టబ్బు పెట్టుకొని అందులో చేతులు ఎగేసుకుంటా బట్టలు వేసుకొని. ఎవరు సాధిస్తారు సార్ అది? ఒక ఆడదాని గురించి 100 మంది ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బ తీసుకోవాలా సార్ మేము? ఆమె కోసం ఆయన వచ్చి చెప్తే మేము సైలెంట్ గుండిపోవాలా సార్? ఇది అసలు భరించలేని నిజం సార్ ఇది. ఆడేమో విదేశాల్లో కూర్చొని ఆడవాళ్ళతో ఎట్లా పడితే అట్లా తిరుగుతాడు, ఆ పురుగులు ఇవే తింటూ ఉంటాడు. వాడి మాటలు మీరు నమ్మాలి. సరే, ఆ అబ్బాయి అంటే వదిలేస్తాం సార్. నాగబాబు గారు అంటే మాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయనకి పూర్తి విషయం తెలియకుండా ఆయన ఏదో ఆమెను వెనకేసుకొచ్చారా? మేము ఎట్లా ఒప్పుకోం సార్ ఇలాంటివి? అంటే ఒక స్త్రీగా మీరు ఒప్పుకోవట్లేదు నాగబాబు మాట్లాడిన మాటలు, రైట్? ఆయన మాకు నాగబాబు గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, చిరంజీవి గారన్నా చాలా అభిమానం ఉంది సార్. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు కూడా మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం. కష్టాలు వస్తుంటే పోతుంటాయి, కానీ బరిదేగించే దాన్ని మాత్రం మేము సహించం సార్ అసలు. అంటే ఇంకొక విషయం కూడా చెప్తాను సార్, అనసూయ గారు స్వేచ్ఛకు తిరగమనండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇలాంటి వీడియోలు పబ్లిక్ గా పెట్టొద్దని చెప్పండి సార్ యూట్యూబ్ లో. ఆమె ఇంకేదైనా డార్క్ వెబ్సైట్ లో పెట్టుకోమని సార్. ఆ విషయం కూడా మాకు తెలుసు. ఆడవాళ్ళు నోరు మూసుకుంటాం. మరి నాన్ వెజ్ కూడా మాట్లాడాడు. కావాలంటే మీకు నచ్చితే గుడ్డలు ఇప్పుకొని తిరగండి, ఎవడైనా ఏమనంటే కోసి చేతులు పెడతానంటున్నారు సార్. నాన్ వెజ్ మేము పట్టించుకోవట్లేదు సార్. నాగబాబు గారి మాటలకి నాకు బాధ కలుగుతుంది. ఆయన చాలా మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం. ఆయన కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇంకెక్కడ చెప్పుకోవాలి సార్ మేము? కానీ ఆయన ఒక మాట అన్నారు, అంటే కొంతమంది పురుషులు అహంకారంతో మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా మరి కొంతమంది స్త్రీలు వంత మారుతున్నారు అని అన్నారు నాగబాబు. సార్ మీరు ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారో మా ఇంటి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు అట్లాగే మర్యాద ఇచ్చే మాట్లాడతారు సార్ మాకు. ఎందుకంటే మేము రెస్పెక్ట్ ఉంటాం కాబట్టి. ఇట్లా బయటగిస్తే దాన్ని చూస్తూనే ఉంటాం సార్. ఓకే, సో మీరు నాగబాబు మాటలతో ఏకీభవించట్లేదు అంటున్నారు, రైట్? శివాజీ గారు చెప్పిన 100%. ఆయన మంచిగా ఒక అడుగేస్తే ఈయనెందుకు సార్ ఏదో జరిగిపోతుందని వెనక్కి అవుతున్నారు? నేను ఒక్కదానే కాదు సార్, కామెంట్స్ చూడండి, మగవాళ్ళు కూడా శివాజీ గారిని వెనకేసుకొస్తున్నారు. నాగబాబు గారు చెప్పింది తప్పని చెప్తున్నారు. అవును, ఇక్కడ కూడా ఓటింగ్ లో నాగబాబుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు 14% మంది ఉన్నారు. నాగబాబు మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తున్న వారు 86% మంది ఉన్నారండి. సార్ ఇంకొకటి సార్, 14% ఎందుకు పెరిగిందంటే నాగబాబు గారి మీద రెస్పెక్ట్ తో పెరిగింది, కానీ నిన్న ఆమెకి ఎందుకు పెరగలేదు సార్? 14%, 5% ఉంది కదా నిన్న ఆమెకి. మరి నాగబాబు గారు చెప్పారు డిఫెన్స్ నేర్చుకోండి అమ్మా అని. పెప్పర్ స్ప్రేలు ఇవన్నీ పెట్టుకుని తిరగాల సార్ మేము ప్రతిసారి? ఒంటి మీద మంచిగా బట్టలు వేసుకుని తిరిగితే మాకు అవన్నీ అవసరం లేదు కదా. అసలు ఇది మిత్ అంటున్నారు. ఒంటి మీద బట్టలు లేకపోతేనే
ఇలాంటి దాడులు చేస్తున్నారు అనేది ఒక అపోహ, సమాజం ఒక మిత్తులో బతుకుతోంది అని అంటున్నారు. అదే డ్రెస్ వేసుకుని అసూయ మీ ఛానల్కే వస్తుంది. మీరు మీతో పక్కన సమానంగా కూర్చోబెట్టుకొని మీరు ఇంటర్వ్యూ చేస్తారా సార్? చేస్తా అంటే చెప్పండి సార్. మేము కూడా వద్దులే, టీవీలో వద్దులే, తీసుకెళ్లి రోడ్ల మీద తీసుకురేస్తాం. కానీ మరి లక్షల్లో చూస్తున్నారు కదా అలాంటి మీకు నచ్చని వీడియోస్ని, మరి లక్షల్లో వ్యూస్ ఎందుకు, మిలియన్స్లో వ్యూస్ ఎందుకు వస్తున్నాయి? ఒక్కసారైనా మంచి బయటకు వస్తే దాని మీద మేము అందరం పాటుపడి, నిన్న ఒక ఆవిడ అడిగారు మేము కూడా ఎక్కడ కంప్లైంట్ చేయాలని. నిజంగా మా అందరి సిగ్నేచర్స్ మేము పంపిస్తాం సార్. ఆవిడ మీద కంప్లైంట్ చేయాలి, నాకు కూడా మనసులో చాలా కసిగా ఉంది అసలు. మరి ఈ రోజు శివాజీని మహిళా కమిషన్ పిలిచింది, మహిళా కమిషన్ విచారణకు హాజరయ్యాడు సార్. శివాజీ గారు కనుక నా కోసం నిలబడి ఆడవాళ్ళు రెండమ్మ అంటే మేము మాత్రం ఎంత దూరంలో వస్తాం సార్. ఇలాంటి పద్ధతి జిగుప్సకారంగా ఉంది సార్. మాకు అసలు సినీ ఫీల్డ్ గురించి మాకు అవసరమే లేదు, కానీ మేము టీవీలు చూస్తాము, బిగ్ బాస్ షో చూస్తాము, ఇట్లాంటి న్యూస్ చూస్తుంటాం. ఇవి కూడా చూడొద్దు సార్, మేము వీటికి కూడా దూరంగా ఉండాలి సార్. సో స్వేచ్ఛకు అసభ్యతకు అనే ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్లోనే ప్రతి ఒక్కరు ఉండాలి అని మీరు అంటారు, రైట్? అవును సార్. నాగబాబు గారు దయచేసి మీరు ఈ విషయానికి దూరంగా ఉండండి సార్. మీకు రెస్పెక్ట్ ఇస్తాం మేము, మీరంటే మాకు చాలా అభిమానం. దయచేసి ఇలాంటి విషయాల్లో మీరు తలదూర్చకండి. నిన్న అన్సూర్యకి ఏమైనా చెప్తారా అంటే మాకు సంబంధం లేదని చెప్పేసి అంటే నాగబాబు గారికి మాత్రం మేము ఒకటే విషయం చెప్తున్నాం సార్. ఆడవాళ్ళంగా మేము ఒకటే విషయం చెప్తున్నాం, దయచేసి ఈ టాపిక్ మీరు దూరంగా ఉండండి సార్. నాగబాబు గారు మీకు చేతులకి దండం పెడతాం మేము. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మాట్లాడినందుకు. ఈ వివాదంలో మహిళలుగా ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. కొంతమంది మహిళలు వేసుకుంటున్న వస్త్రధారణను స్త్రీలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. అది మగ దురహంకారం కాదు, స్త్రీలుగా మాకే నచ్చడం లేదు అని మేమే చెబుతూ ఉన్నాం. కాబట్టి నాగబాబు గారు ఇంకొకరు ఇలాంటి విషయాలకు దూరంగా ఉండండి అని అంటూ ఉన్నారు. ఇక్కడ కూడా నాగబాబుని సపోర్ట్ చేస్తున్న వారి సంఖ్య 14% మాత్రమే ఉంది. నాగబాబు అన్న మాటలతో 86% మంది వ్యతిరేకించడం లేదు. మహిళలు కూడా ఏమంటున్నారు అంటే, నాగబాబు గారు మహిళలుగా మేమే రియాక్ట్ అవుతూ ఉన్నాం. స్వేచ్ఛకు అసభ్యతకు, స్వేచ్ఛగా బట్టలు వేసుకోవటానికి, అసభ్యంగా బట్టలు వేసుకోవటానికి అనే దానికి మధ్య ఒక కనపడని లైన్ ఉంటుంది. ఆ లైన్లోనే అందరూ ఉండాలి. స్వేచ్ఛగా బట్టలు వేసుకోవడం వేరు, అసభ్యంగా బట్టలు వేసుకోవడం వేరు. విప్పుకొని తిరగండి అని చెప్పినటువంటి నాన్వేష్ మాటల్ని మహిళలు పట్టించుకోవడం లేదు అని అంటూ ఉన్నారు. సో స్వేచ్ఛకు అసభ్యతకు మధ్య ఒక లైన్ ఉందా, ఆ లైన్ని బ్యాలెన్స్ చేసుకునే ఉండాలా? చూద్దాం ఇంకా ఎంతమంది మాట్లాడతారు. మరో కాల్ వస్తుంది, చూద్దాం. హలో 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 హలో, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. బిగ్ టీవీ అండి? అవునండి, బిగ్ టీవీ. సార్ నమస్తే. నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు ఈ బట్టల గురించి, వేషధారణ గురించి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు లేడీస్. అది కరెక్ట్ కాదు కదండి. ఆవిడ చేసిన పని అలా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా పెద్ద మనుషులు అన్న వాళ్ళు ఎవరైనా ఏం చెప్తారంటే, కొంచెం మంచిగా ఉండండి అమ్మా, చెడిపోతారు, ఇలా మీద పడతారు అని చెప్తూ ఉంటారండి. అంటే లేడీస్ అందరూ అదే చెప్తున్నారు, అంటే మహిళలు అందరూ అదే చెప్తున్నారు. ఇక్కడ మీరు అన్నట్టే చెప్పారు, కానీ నాగబాబు మాత్రం